అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో సెక్స్ సామర్థ్యం బాగా ఉండాలంటే అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది పురుషులు సెక్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ సెక్స్ సామర్థ్యం సన్నగిల్లి చాలా మానసిక వ్యధకు కూడా గురైపోవడం మనం గమనిస్తున్నాం. దీంతోపాటు ఈ యొక్క సెక్స్కు సంబంధించి చాలా రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు చాలా మందిలో, అంటే 100లో దాదాపు 90% మందిలో కూడా రకరకాలైనటువంటి అనుమానాలు, అపోహలు ఈ యొక్క సెక్స్కు సంబంధించి ఉన్నాయి. సెక్స్కు సంబంధించి వైజ్ఞానికంగా సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా గత కొన్ని వీడియోల్లో కూడా ఆ యొక్క అనుమానాలను నివృత్తి చేసేందుకు చక్కటి వైజ్ఞానికమైనటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను వివరించడం జరిగింది. ఈ వీడియోలో కూడా అలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ను సంబంధించినటువంటి వైజ్ఞానిక అంశాన్ని తెలియజేసి తర్వాత సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పురుషుల్లో చాలామందికి వారి యొక్క పురుషాంగానికి సంబంధించినటువంటి సందేహాలు చాలా ఉంటాయి. అంటే అంగం సైజుకు సంబంధించినటువంటి సందేహాలు, అపోహలు, అనుమానాలు చాలా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే, వైజ్ఞానిక పరంగా చెప్పుకోవాలంటే, స్త్రీలు యోని భాగంలో ముందు భాగంలో ఉన్నటువంటి 3 సెంటీమీటర్ల భాగంలోనే పొరస ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. అందుకే ఆ 3 సెంటీమీటర్ల కంటే పురుషాంగం ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీకి పురుషాంగ స్తంభనం వల్ల, పురుషుడు స్త్రీతో రతిలో పాల్గొనడం వల్ల స్త్రీలకి చాలా చక్కటి సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అంగం సైజు కంటే అంగం స్ట్రెంత్ ముఖ్యమనేది చాలామంది తెలుసుకోవాలన్నమాట. చాలామంది తెలియక ఇతరులతో పోల్చుకొని తమ అంగం చిన్నగా ఉందని చెప్పేసి, లేకపోతే తమ అంగం మరొక రకంగా ఉందని చెప్పేసి మానసికంగా కుంగిపోతూ ఆ ప్రభావము వారి యొక్క శృంగార జీవితం మీద పడేసి మరింత మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అన్నింటిలో గమనించినట్లయితే ఆఫ్రికన్ దేశస్తులో, ఆఫ్రికన్ ప్రజల్లో మిగతా దేశాల ప్రజలతో పోల్చుకుంటే వాళ్లకు పురుషాంగం సైజు పెద్దగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క శరీర దేహ ధర్మము, ఆ ప్రాంత వాతావరణ ప్రభావం అన్నమాట. అలాగే శ్రీలంక ప్రజల్లో అంగం చిన్నదిగా ఉంటుంది. ఆఫ్రికా వాసుల్లో, ఆఫ్రికా మగవాళ్లలో అంగం పెద్దగా ఉంటే, ప్రపంచంలో శ్రీలంక దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో, శ్రీలంకీయుల్లో అంగం చిన్నదిగా ఉంటుంది. అది సర్వసాధారణం. అది ఎలాంటి అనారోగ్యం కాదు. దానివల్ల శృంగారపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలగవు అనమాట. అదేవిధంగా మన భారతదేశంలో పోల్చినట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల్లో కొంచెం పురుషాంగం పెద్దగా ఉండడము, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల్లో వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం చిన్నగా ఉండడం కూడా ఉన్నట్లు అధ్యయనాల్లో గమనించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వైద్యులు చెప్పేది ఏంటంటే, సెక్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళు మనకు వివరించేది ఏంటంటే, అంగం సైజు కంటే అంగం స్ట్రెంత్ ముఖ్యము. పురుషాంగం బాగా స్తంభించినప్పుడు, అంటే కనీసం 3 సెంటీమీటర్లు స్తంభనంలో ఉన్నప్పుడు పురుషునికి సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా భాగస్వామైనటువంటి స్త్రీకి సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇదందరూ కూడా సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా అందరూ తెలుసుకోవాలి. మరి సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు పురుషులు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే, అతిమధుర చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారికోటలో దొరుకుతాయి. అతిమధుర చూర్ణము 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా మూడవ పదార్థంగా శొంఠి చూర్ణం, ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. బెల్లం పొడి చేసేసి ఆ యొక్క పొడిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలు, అంటే అతిమధుర చూర్ణము, అశ్వగంధ చూర్ణము, శొంఠి చూర్ణము, బెల్లం చూర్ణము, ఈ 4 చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని మిక్సీలో వేసేసి బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత, రాత్రి పడుకునేటప్పుడు, అంటే రాత్రి ఆహారం తర్వాత కూడా పడుకునేటప్పుడు కానీ, లేకపోతే రాత్రి ఆహారం తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత కానీ 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను, అంటే ఇంచుమించు 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని కలిపి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి, శీఘ్రమైనటువంటి ఫలితాలు వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. శృంగారానికి సంబంధించినటువంటి, సెక్స్కి సంబంధించినటువంటి ఆ సమర్థత, సామర్థ్యము వాళ్ళకి ఆ రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ దారుఢ్యం కూడా ఆ శరీరానికి వస్తుంది. కాబట్టి శృంగారపరమైనటువంటి ఆనందాన్ని, అనుభూతిని కూడా చాలా చక్కగా పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని, శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పురుషులు వాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.